హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవి ఒట్టి చెనక్కాయలు అనమాట. ఇందులో రాళ్ళు కూడా వచ్చాయి. ఈ బాగా ఎండినేటివి చూడండి, వినిపిస్తుందా మీకు? గల్గల్ అంటున్నాయి చూడండి. ఒట్టి చెనక్కాయ అనమాట, పచ్చిది కాదు ఇది. మీరు పచ్చి కొంతమంది ఉడకబెట్టుకోవాలనుకుంటారు. కొంతమంది ఉడకబెట్టుకోవాలనుకుంటారు కానీ పచ్చి దొరకవు. ఆ టైంలో ఏం చేయాలి అంటే మీరు ఈ ఎండిన వాటినే పచ్చిగా చేసుకోండి. నేనైతే చేశాను ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఇవి ఉన్నాయి కదా, వీటిని ఈవినింగు బాగా నానబెట్టేసేయండి. అవి నైట్ అంతా నీళ్ళల్లో బాగా నానిపోవాలన్నమాట. అవి బాగా ఉబ్బుతాయి. అవి మామూలుగా మనము శనగలు అటువంటివి చేస్తాం కదా, సేమ్ అలాగే అలా చేసుకోండి. వీటితో పాటు ఇట్లా మొత్తం నానబెట్టేసి వీటిని మార్నింగ్ తర్వాత వాటిని బాగా కడిగేసి వడగొట్టేసుకోండి. కాయ ఎట్లా ఉంటుందో అది కూడా చూపిస్తాను చూడండి. మార్నింగు ఇవి నేను నైట్ అంతా నానబెట్టేసాను. నేను నిన్న ఒక 6కి అట్లా వేసాను. వాటిని అంతా బాగా నానబెట్టి నైట్ అంతా వేసేసరికి బాగా నానాయి. ఇదో చూడండి, కాయ వచ్చేసి ఇట్లా ఒత్తుతూనే చూడండి నానిపోయింది కదా. అదో నానింది, పచ్చిగా అయింది కాయ అనేసి. ఇప్పుడు వాటిని వచ్చేసి నేను ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. చూడండి డిఫరెంట్. ఇదో కొంచెము ఒట్టివి నానబెట్టినా కూడా ఇవి వచ్చేసి మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు డిఫరెంట్ చూపిస్తున్నాను. మీరు నేను ఏదో అబద్ధం చెప్తున్నానే అనుకుంటారు ఊరికే. ఇదండి, ఇది ఒట్టికాయ అనమాట. ఒట్టికాయ రెండుగా చీలింది. ఇది నానబెట్టిన కాయ మాత్రం ఇట్లా ఘాటు పడేస్తుంది. అంటే ఇది నానింది, ఇంకా ఉడకనికి తయారవుతుంది అని. ఇప్పుడే నేను పెట్టింది, చూపిస్తాను అది కూడా. చూడండి, ఇప్పుడే వేసాను నేను. లోపల ఇదో ఉప్పు వేసాను. మీరు తెలిసిన వాళ్ళైతే మీరు మెయింటైన్ చేసుకోండి, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇదిగోండి, మంట పెట్టేస్తాను.